వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇటీవల కాలంలో కాస్త హల్చల్ చేస్తూ అంటే తన పాదయాత్ర అనే పేరుతోటి లేదంటే పొలిటికల్ పార్టీ ఒకటి ఏర్పాటు చేసి భరోసా అనే పేరుతోటి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మన్యం జిల్లాల మొత్తంలో కూడా పాడేరులో ముఖ్యంగా పాడేరు చుట్టుపక్కల ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నటువంటి అభినయ్ దర్శన్ అతని మీద నిన్న దాడి జరిగింది. సో కత్తులు రాళ్ళు తీసుకొని దాడి చేశారు. తర్వాత వేరే కారులో చింతలపూడి అక్కడి నుంచి వేరే చోటుకి తీసుకెళ్లారని తెలుస్తోంది. ఆ వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి. అలాగే ఆడియో కాల్ కూడా ముందు ఒకటి వైరల్ అయింది. సుపారీ తీసుకున్నారు అని చెప్పని. ఒకసారి ఆడియో విందాం. నన్ను చంపడానికి సుపారీ ఇచ్చారా? సుపారీ ఎందుకు? నేను నీరుతోట పొలంలోనే ఉంటాను, రావచ్చు కదా. మంచి చెప్తున్నా నీకు. ఓకే, సుపారీ ఇచ్చానంటావు. అయితే ఉండకూడదు, అర్థమైందా? ఎక్కడ ఉండకూడదు? పాడేరులో ఉండకూడదా? అవును. అవునా, సరేనా, అలాగే చేద్దాంలేండి. నువ్వు వెళ్ళిపోవాలి, నువ్వు అర్జెంట్గా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకపోతే ఏం చేస్తారో? చంపేస్తారా? అది ఒకటే తక్కువ కాదు. నేను చంపే శవం కూడా దొరకదు. బాబాయ్, శవం కూడా దొరకదు. సరే అన్న, అయితే పని చేయండి, మొదలు పెట్టండి. ఇంక మరి చంపే ప్రయత్నం చేసేయండి. లేట్ ఎందుకు? అభినయ్, నా మాటిని 4 రోజులు బతకాలనుకుంటా, నుంచి వెళ్ళిపో. 4 రోజులు కాదు కానీ ఒక్క రోజు బతికినా చాలు. మా గాడిలాగా నీలాగా ఆడంగోడ్లాగా నేను 1 రోజులు బతకాల్సిన పని లేదు. నువ్వు చంపుతాన్నావు కదా. నేనేంటో తెలుసా? నువ్వేంటో మీ అమ్మనుడు చెప్తుంది కానీ నేను వీడియో కాల్ చేస్తాను. నా ఫేస్ చూపిస్తావరా? వణుకుతారు. నీ స్టేటస్ ఏంటో తెలిస్తే మొహం చూపించు. విజయనగరం ప్రజలు వణుకుతారు. విజయనగరం వెళ్ళి భయపెట్టుకో. అయితే నన్ను ఎందుకు భయపడతారు? నేను విజయనగరం కాదు కదా, కడప కదా నాది. కాదురా, వాళ్ళు 100 రూపాయలు ఇచ్చి వాళ్ళు మళ్ళీ తయారు చేసుకుంటారు. ఎవరికి? ఎవరికి రా? కాదు, పాపం వాళ్ళు కూలీ చేసుకున్న పనులకి 100 రూపాయలు ఇచ్చి నా ఎండ తిరగండి. ఫేమస్ అవుతాను నేను. నువ్వా? చేద్దాం. నువ్వు ఫేమస్ అవుతావు, నేను ఫేమస్ అవుతాను. నేను ఫేమస్ కోసం చేయట్లేదురా, సమాజం కోసం చేస్తున్నా. చూద్దాం. సరే, నేనైతే పాడేది వదిలిపెట్టి పోను కానీ మరి నువ్వు చెప్పే ఒకటి దొంగరాజుతో మాట్లాడుతున్నావు. ఎవరితో? దొంగరాజు ఒకటి తెలుసు కానీ నేను నీరుతోట పొలంలో పాడేరు నియోజకవర్గంలో ఉంటాను రా. నువ్వు పొమ్మన్నావు కాబట్టి ఇంకో 4 రోజులు ఎక్స్ట్రా ఉంటాను రా. నా బాడీ కూడా అక్కడే ఉంటది. సంతోషం. నా డెత్ డేట్ ఏదో కూడా చెప్పేసాయి, సెలబ్రేట్ చేసుకుంటారు. అందరూ పుట్టినరోజులే ముందే చెప్పేసి ఎప్పుడు చంపేస్తావో. చేసుకో. ఎన్ని రోజులు ఉండవు. సరే అయితే ఇంకా పనులు ఉండి. అయితే మరి ఎందుకు నాకు ఫోన్ చేయటం పొద్దాకలా? అర్థమైంది. సరే, సుపారీ ఇచ్చావు, చంపించేస్తాను. చంపించు మరి, నేను రెడీ. చంపిస్తే చచ్చిపోవడానికి. ఓకేనా? అయితే విన్నారుగా. అయితే దీనికంటే ముందే ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఒక నెంబర్ నుంచి ఇలా సుపారీ తీసుకున్నారని కాల్ వస్తుంది, చంపేస్తానంటున్నారు అని చెప్పని. అందులో మనం విన్నటువంటి పేరులో గంగరాజు అనేటువంటి పేరు ఒకటి వినడం జరిగింది. చంపేస్తామని బెదిరించారు అంటూ ఒక వీడియో కూడా మొన్ననే రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా ఒకసారి మనం. పాడేరు నియోజకవర్గాన్ని, ఆ గ్రామ ప్రజలని వదిలేసి వెళ్ళిపో అని కంటిన్యూస్గా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఎవరు చేయిస్తున్నారంటే వాళ్ళని ఎమ్మెల్యే తాలూకు అంటారు. నీకేం పని, మా నియోజకవర్గంలో నీకేం పని అంటారు. నువ్వు ఎవడు రా, కడప నుంచి వచ్చి మా ప్రజల సమస్యలు తెలుసుకోవటం నువ్వెవడివి అన్నా. తప్పు నేను చేస్తున్నానా? అరే, ప్రజలకు మంచి చేయాలనుకోవడమే తప్ప. సార్, ఇక్కడ ఎన్నో ప్రభుత్వాలు, పార్టీలు, అధికారులు, నాయకులు మారినప్పుడు మరి ప్రజల బ్రతుకులు ఎందుకు మారటం లేదు అని నేను ప్రశ్నిస్తుంది తప్ప ఇక్కడ సమస్యల్ని ఏ గ్రామం చూసినా అభివృద్ధి లేదు. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, బాత్రూములు లేవు, స్కూళ్ళు లేవు, అంగన్వాడీలు లేవు. భయంకరమైనటువంటి, అసలు మనుషులు బ్రతుకుతున్నారంటే ఇక్కడ గుండె రగిలిపోతుంది వీళ్ళ కష్టాలు చూస్తే. మరి వీళ్ళ కోసం ఒక సామాన్యుడని నేను నిలబడి మాట్లాడడం, పోరాడడం తప్ప. అరే, మంచి చేస్తానంటే చంపుతానంటే ఎలాగా? ఒక నంబర్ నుంచే కాల్స్ వస్తున్నాయి, వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి. చంపేస్తాం, సుపారీ ఇచ్చామని చెప్పి. చంపేస్తే చంపేయండి సార్, నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను. నా తల్లిదండ్రుల నుంచి, నా భార్య బిడ్డల నుంచి, నా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కంటిన్యూస్ కాల్, భయపడిపోతున్నారు.
ఏం జరుగుతుందో కొండ ప్రాంతాల్లో ఉన్నాడు అని చెప్పి నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, రిలేటివ్స్ ఫోన్ చేస్తున్నారు, వచ్చేయమంటున్నారు. పాదయాత్ర దేమొద్దు, కాబట్టి వేరే ఊర్లో స్టార్ట్ చేసుకో, అక్కడ నుంచి వచ్చేసి అక్కడ ఏమైనా జరిగితే నిన్ను పట్టించుకునేది ఎవరు అని చెప్పి భయపడుతుంటే ఏం చెప్పాలి? నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను. పాడేరు నియోజకవర్గంలో ఇక్కడున్న గ్రామస్తులకు నేను మాట ఇచ్చాను, సమస్యలను పరిష్కరిస్తానని. నంబర్ చెప్తాను, ఈ నంబర్ నుంచే కాల్స్ వస్తున్నాయి కంటిన్యూస్గా. 7981139513 7981139513 ఈ నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సుపారీ ఇచ్చారంట, చంపేస్తారంట, దీని వెనకాల ఏ పార్టీ ఉందో, ఏ కుట్రలు పన్నుతున్నారో. సార్, నన్ను మంచి చేయడమే నేను చేసే నేరం అయితే మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. నేను ఒక్క క్రైస్తవుల కోసమేనే కాదు, అన్యాయానికి గురవుతున్న ప్రతి పౌరుడి కోసం, గొంతు విప్పలేని ప్రతి పౌరుడి కోసం నేను పోరాడుతున్నా. ఈరోజు పాడేరు నియోజకవర్గంలో మీరు ఎంక్వైరీ చేసుకోండి. హైందవులు ఉన్న గ్రామాలకు వెళ్తున్నా, వాళ్ళ దగ్గర కూడా నేను సమస్యలు తెలుసుకుంటున్నా. నాకు క్రైస్తవుడు హైందవుడు అని లేదు సార్, అందరు నా వాళ్ళని. నేను అందరి మనిషిగా, అందరి వాడిగా, సామాన్యుడిగా, ప్రతి పేదవాడి కోసం నిలబడి ఇంత కష్టపడుతుంటే నన్ను చంపేస్తామంటంలో ఏమైనా న్యాయం ఉందా? నేను చేస్తుంది తప్పు అయితే నాకు చెప్పండి, నేను మంచిగా చేస్తున్నాను కదా. మీకు అంత రోషం ఉంటే మీరే సమస్యలు పరిష్కరించండి సార్, నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. అసలు ఇక్కడ సమస్యలు లేకపోతే నేను ఇక్కడ ఇన్ని రోజులు ఉండే అవసరం నాకు లేదు కదా. క్రైస్తవ సమాజం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. చూసారుగా, ఇది రిలీజ్ చేశారు. అయిన తర్వాత నిన్న దాడి జరిగింది ఆ కార్కి, చింతపల్లి నుంచి లోపలికి వెళ్ళేటువంటి ఒక గ్రామానికి సంబంధించినప్పుడు జరిగినటువంటి సంఘటన. అయితే దీని మీద చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బిఫోర్ గోయింగ్ టు దట్, ఒకవేళ అతని మీద ఏమన్నా అభిప్రాయం ఉంది లేదా అతను తప్పు మాట్లాడుతున్నాడు అనేది ఉంటే మాటల యుద్ధం చేసుకోవడం తప్పులేదు, మాటలతో యుద్ధం చేసుకుందాం. కానీ ఆ మాటల ప్లేస్లోకి కత్తులు, కర్రలు, రాళ్ళు ఇవి రాకూడదు. అది ఎవరైనప్పటికీ కూడా. సో దీని వెనకాల ఉన్నటువంటి కోణాలు, కుట్ర ఉందా లేదంటే సెల్ఫ్ ప్రమోషన్ల భాగంగానే ఇంకోటి అనేది అది పక్కన పెడదాం కాసేపు. అతను కూడా మనలాగే ఒక మనిషి. ఈవెందో అతను కంప్లీట్గా క్రిస్టియానిటీని మాత్రమే ప్రమోట్ చేస్తాడు, మిగతా వాటిని పట్టించుకోడు, మిగతా వాటిని తోలనాడుతూ ఉంటాడు. ఏదైనప్పటికీ కూడా పక్కన పెడితే అతను కూడా మనలాగా ఒక మనిషి. అతనికి కూడా సమాజంలో జీవించేటువంటి హక్కు ఉంది. డెఫినెట్గా ఎవరి మనోభావాలు దెబ్బతీసినా వెళ్ళి అతని మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడి రావచ్చు, మాటలతో యుద్ధం చేద్దాం, తప్పులేదు. కానీ ఈ ఫిజికల్ అసాల్ట్ అనేది మాత్రం నిజంగా ఖండించదగింది. హియర్ ఇన్ దిస్ పర్టికులర్ పాయింట్ ఐ సపోర్ట్ అభినయ్ దర్శన్. డెఫినెట్గా అతను దాడి జరిగిన దానికి మాత్రమే సమా, అతని మాటలకు కాదు. అతని మీద ఫిజికల్గా జరిగినటువంటి దాడికి ఐ సపోర్ట్ హిమ్. ఎవరైతే ఆ గంగరాజ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో, డెఫినెట్గా ఫోన్ మాట్లాడినటువంటి వ్యక్తి, అతన్ని పోలీసులు అరెస్ట్ చేయాలి. అలాగే ఇందులో ఉన్నటువంటి కుట్రకోణాలు కూడా బయట పెట్టాలి. బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఆబ్వియస్లీ జరిగింది అంటే సెల్ఫ్ ప్రమోషన్ అని ఇంకోటనే అనేస్తారు. సో నేను ఆ మాట నేను అనదలుచుకోవట్లేదు. తనే ప్లాన్ చేసుకొని ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాడిని ఇది చేశాడా, ఆ వీడియో తీస్తున్నారా, ఇవేవి నేను మాట్లాడను, విచ్ ఇస్ అబ్సర్డ్. సెకండ్ థింగ్, ఇందులో వైసీపీ నేతల కుట్ర ఉందా? ఎందుకంటే బయట మాట్లాడుతున్నటువంటిది తెలుగుదేశం పార్టీ కానీ మిగతా వాళ్ళు కానీ చెప్తున్నటువంటిది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అతని వెనక అతని ప్రోద్బలమే దీంట్లో ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపణ చేసింది. దీనికి సంబంధించి గొడ్డలి పార్టీ అరాచకాలకి పరాకాష్ట ఇది. శాంతియుతంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తున్న పాస్టర్ అభినయ్ దర్శన్ మీద పాడేరు వైసీపీ గొడ్డలి పార్టీ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు దాడికి పాల్పడడం అత్యంత హేయమైన చర్య. గతంలో అభినయ్ దర్శన్ను హెచ్చరించిన గొడ్డలి పార్టీ ఎమ్మెల్యే ఏకంగా హత్యాయత్నానికి పాల్పడడం వైసీపీ రక్త చరిత్ర రాజకీయాలకి మరో ఉదాహరణ అంటూ తెలుగుదేశం పార్టీ కూడా దీనికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఏం జరిగింది అనేది డెఫినెట్గా పోలీసులు కేసు నమోదు చేయాలి. నమోదు చేసి వాస్తవాలన్నీ కూడా బయటికి తీయాలి. అతను ఇచ్చినటువంటి ఆ ఫోన్ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది, ఎవరు అతను, ఎక్కడి నుంచి ఏం చేశాడు, అలాగే ఆ రోజు వచ్చి దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా బయటికి తీసి నిజంగా ఇందులో ఉన్నటువంటి ఆ కుట్ర కోణాన్ని బయటికి తీయాలి. డెఫినెట్గా ఇందులో ఎటువంటి మొహమాటం లేదు, రైట్. అండ్ నిన్న ఇంకొక కోఇన్సిడెన్స్ అని అనుకోవాలో ఏంటో తెలియదు కానీ ఆకివీడు రామాలయానికి సంబంధించి సుప్రీంకోర్టు స్టేటస్ కో ఇచ్చింది.
జడ శ్రవణ్ కుమార్ సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టు పిటిషన్ని ఛాలెంజ్ చేస్తే దాని మీద చెక్ చేసినటువంటి వాళ్ళు ప్రభుత్వ భూముల్లో అంటే అన్లాఫుల్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పని మెన్షన్ చేసేసరికి ప్రభుత్వ భూముల్లో జరగడానికి వీలేదు అంటూ స్టేటస్ కో ఇచ్చింది. 4 వారాల విచారణ వాయిదా వేసింది. అది నిన్న కోయిన్సిడెంటల్గా జరిగినటువంటి ఒక సంఘటన అనుకోవాలి దీంట్లో. అయితే దానికి లింక్ పెట్టేది లేదు, కానీ సోషల్ మీడియాలో ఆల్రెడీ ఎప్పుడే మొదలు పెట్టేశారు. రఘురామకృష్ణరాజు గారి గురించి అభినయ్ దర్శన్ చాలా గట్టిగా మాట్లాడాడు. గతంలో ఆయన ఎవరైతే హిందువులు, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళు ఓట్లు చాలు, మాకు కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు వేసినా వేయకపోయినా పర్వాలేదు, ఆ సర్టిఫికెట్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేయాల్సిందే, బీసీసీకి ఇవ్వాల్సిందే అని మాట్లాడినటువంటి సందర్భం ఏదైతే ఉందో దాన్ని ఉదాహరిస్తూ మీకు ఎవరు ఓట్లేరు, మీకు కానీ టీడీపీకి కానీ జనసేనకు కానీ బీజేపీకి కానీ ఎవరు ఓట్లు వేయరు అంటూ అభినయ్ దర్శన్ మాట్లాడినటువంటి వీడియో కూడా ఒకటి వైరల్ అవుతోంది. దానికి రఘురామకృష్ణరాజు గారిని ట్యాగ్ చేస్తూ ఆయన దీని వెనకాల ఉన్నారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం కూడా జరుగుతోంది. తప్పుడు ప్రచారం అన్నది ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే వాస్తవాలు ఇంకా పోలీసులు కుట్ర అనేది బయట పెట్టాలి కాబట్టి మళ్ళీ ఏదో స్టాండ్ తీసుకున్నాం రఘురామకృష్ణరాజు గారికి సపోర్ట్ ఇచ్చాం అనేటువంటిది ఇందులో రాకుండా, ఎందుకంటే ఫిజికల్ అటాక్ జరిగింది కాబట్టి. వర్బల్ అటాక్ జరిగింది అంటే అది ఎవరికి ఆపాదించాల్సిన అవసరం లేదు, ఎవరో ఒకళ్ళు తిడుతూనే ఉంటారు అతను నచ్చినటువంటి వాళ్ళు. బట్ ఇక్కడ ఫిజికల్గా అతన్ని ఈ విధంగా చేయడం అనేది మాత్రం నిజంగా సమంజసం కాదు, అండ్ సమర్థింపదగిన అంశం కూడా డెఫినెట్గా కాదు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గవర్నర్లో అనంతపురంలో కూడా ఆ దాడి చేయడం అనేటువంటిది, బస్సు మీద దాడి చేశారు. బట్ వాళ్ళకి ముందే హెచ్చరించారు, మీరు రావద్దు ఊళ్ళోకి, ఇంకోసారి వస్తే మర్యాదగా ఉండదని పదే చెప్పినప్పటికీ కూడా ఆ పాస్టర్ కావాలని చెప్పి వేరే ఊళ్ళ నుంచి జనాలను తీసుకొచ్చి ఊళ్ళో ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ బస్సు అద్దాలు పగలగొట్టడం ఇదంతా కూడా చేశారు. ఆఫ్కోర్స్ దాని మీద కేసు నమోదైంది, అంతా అయ్యింది. అక్కడ కూడా చెప్పాం, దాడులు, రాళ్ల దాడులు, కర్రలతో దాడులు ఇవన్నీ చేయొద్దు. మాటలతో దాడి చేస్తారా, ఎస్ మాటలతో యుద్ధం చేయండి, ఏదో ఒక పాయింట్లో ఎక్కడో ఒకటి తెగుతుంది, అంతేగాని ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు. ఇది ఎవరైనప్పటికీ కూడా చాలా తప్పే అని చెప్పి అప్పుడు చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మా స్టాండ్ ఇదే, ఫిజికల్ అసాల్ట్కి ఖచ్చితంగా ఒప్పుకునేది లేదు. అంటిల్ అన్లెస్ అతను ఎవరైనా సరే సమ్ ఎక్స్ అనేవాడు మన మీదకి వచ్చినప్పుడు డెఫినెట్గా అడ్డుకోవడం దాన్ని ఆత్మరక్షణ కింద వస్తుంది తప్ప ఇంకోటి కానే కాదు. ప్రొవొకేషన్ అన్నప్పుడు, ఇంకో చోట అన్నప్పుడు వాళ్ళు ప్రొవొకేట్ చేస్తే మనం ప్రొవోక్ అవ్వాల్సినటువంటి పని లేదు. బట్ ఫిజికల్ అటాక్స్ మాత్రం నిజంగా ఖండించదగినటువంటివి. సో పోలీస్ డిపార్ట్మెంట్ వారు వెంటనే అసలు ఏం జరిగింది, దీని వెనకాల ఉన్నటువంటి కుట్రని బయట పెట్టాలి. అందులో వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఉన్నాడా లేదంటే ఇంకెవరు ఉన్నారు అనేటువంటి ఇవన్నీ కూడా బయటికి తీయాలి. అంటిల్ అన్లెస్ అక్కడ ఆధారాలు లేకుండా మాత్రం డెఫినెట్గా అలిగేషన్స్ అనేది చేయడానికి వీల్లేదు. బట్ బెదిరించినటువంటి మాట వాస్తవం అనేది అభినయ్ దర్శన్ కూడా గతంలో చెప్పడం జరిగింది పాడేరులోనే. అండ్ బెటర్ జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఎవరైనా సరే ఫిజికల్ దాడుల దాకా వెళ్తే రేపొద్దున ఊచల్లక్క పెడతారు. మరింత సమాచారం కోసం ఎదురు చూద్దాం. ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.